ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి? మా పాపకి జనవరిలో మెన్సెస్ వచ్చింది మేడం. జనవరి ఏ తారీఖున వచ్చింది? 19వ తారీఖు. 19వ తారీఖు జనవరి నెలసరి వచ్చింది. ఆ తర్వాత దానికి పెళ్లి అయింది 2వ తారీఖు మేడం. పెళ్లి చేశారా? పెళ్లి చేసింది ఎప్పుడు? 2వ తారీఖు. 2వ తారీఖు ఫిబ్రవరి, అంతేనా? అయితే ఏంటి ఇప్పుడు? అయితే మేడం 2వ తారీఖే మ్యారేజ్ అయిపోయింది. అప్పుడు పాజిటివ్ అండి, యూరిన్ టెస్ట్ చేసుకున్నాం మేడం, పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు నిన్న చేసుకున్నావా? నెలసరి రాకపోతే యూరిన్ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చిందా? అయితే సెకండ్ డే మ్యారేజ్ అయ్యింది. అప్పుడే ప్రెగ్నెన్సీ ఎలా వస్తుందని కొంచెం ఇంట్లో డౌట్ పడుతున్నాను. అవునా? అయ్యో అయ్యో, మీ హస్బెండ్ వచ్చారా? రాలేదు. అది ఎట్లా? నేను డౌట్ క్లియర్ చేసేదాన్ని కదా. ఏమైనా డౌట్ ఉంటే క్లియర్ చేసుకోవాలి. నెలసరికి 15 రోజుల ముందే గర్భసంచి తయారీగా ఉంటుంది. అండం కానీ స్పర్మ్ కానీ రిలీజ్ అయిపోతే చక్కగా ఫలదీకరణ చెందితే అక్కడ గర్భిణి ఏర్పడటానికి ఆ 15 రోజులు రెడీగా ఉంటేనే. నీకు ఫస్ట్ నైట్ ఎప్పుడు చేశారు? సెకండ్ డే చేశారు, అందుకే వచ్చింది ప్రెగ్నెన్సీ. 14వ రోజున నీకు ఫస్ట్ నైట్ చేశారు కాబట్టి అదే రోజున ఓవం రిలీజ్ అయ్యింది, చక్కగా కన్సెప్షన్ వచ్చింది, ప్రెగ్నెన్సీ ఏర్పడింది. అందుకనే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ నేను చేస్తే పాజిటివ్ వచ్చింది. నువ్వేం తప్పు చేయలే, కరెక్టే ఇది. సో ఆయన తీసుకొస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, సరేనా? ఓకే, ఏం బాధపడమాక, అంతా హ్యాపీగా ఉంటుంది. నీకు ఆయనకన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను, చక్కగా ఆయన అర్థం చేసుకుంటారు. ఓకే.